మిత్రులారా అందరికీ నమస్కారం. ఎప్పుడు బయటి హోటల్ ఫుడ్డే కాదు, అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా బిర్యానీ, చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ వండుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వంటలు చేయని వాళ్ళు కూడా పెద్ద కథేం కాదు, ఇది బ్రహ్మ విద్యం కాదు. బ్రహ్మాండంగా మనము కొద్దిగా దృష్టి సారిస్తే మనకు నచ్చినట్టు మనం బిర్యానీ తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మటన్ బిర్యానీ చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను. ఇందులోకి కేజీ బాస్మతి రైస్, హాఫ్ కేజీ మటన్, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, మిరప పొడి, నిమ్మకాయ, గరం మసాలా, హాఫ్ కేజీ పెరుగు ప్యాకెట్టు, నెయ్యి ప్యాకెట్టు, ఇక ఇందులోకి దినుసులు షాజీర్, బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచీలు, స్టార్స్, మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ, ఇవన్నీ సరిపడా వేసుకొని బాగా కలుపుకొని దాదాపు 1 గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఉల్లిపాయ తరుగుకొని బాగా దూరగా అయ్యేంత వరకు చేసుకొని సగం పక్కకు తీసి పెట్టుకోవాలి. మిగిలిన సగంలో తర్వాత మనము వండేటప్పుడు అందులోనే మనం ఏదైతే కలుపుకున్న మిశ్రమం ఉంటుందో ఆ పదార్థాన్ని అందులో వేసుకొని మనము బాగా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. నన్ను అడిగితే ఒక రాత్రి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ వండుకుంటే బాగుంటుంది, కానీ అంత టైం లేని వాళ్ళు 2 గంటల నుంచి 3 గంటల వరకు బియ్యం 1 గంట అయితే సరిపోతుంది నానబెట్టడం. ఈ కూర విషయానికి, మాంసం విషయానికి వస్తే మాత్రం ఒక 3 గంటలన్న పక్కకు ఉంచుకుంటే దాని ముక్కకు అనేది బాగా పడుతుంది. ఇందాక చెప్పినట్టు మీకు మిగిలిన ఉల్లిగడ్డలో మాంసం వేసానన్నమాట. మాంసం వేసి బాగా కలుపుకుంటూ దాన్ని బాగా ఉడికించే ప్రయత్నం చేస్తున్నానన్నమాట. ఒక పద్ధతిలో మనం అనుకున్నట్టు సరైన మిశ్రమాలు వేసుకుంటూ సరిగ్గా కలుపుకుంటూ వెళితే మనం అనుకున్న విధంగా టేస్టీగా మనకు చివరకు రావడం అయితే జరుగుతుంది. కొద్దిగా టైం అయినా పర్వాలేదు అనుకుంటే బొవానాలో కూడా మంచిగా ఉడికించుకోవచ్చు. 90% వరకు ఉడకాలన్నమాట. లేదు తొందరగా ఉడకాలి అంటే కుక్కర్లో వేసుకొని 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా చూడాలన్నమాట. ఒక ముక్కను తీసుకొని మనము ఇలా ప్రెస్ చేస్తే మనకు అర్థమవుతుందన్నమాట. 90% వరకు మాత్రము ఉడికి బాగుండాలన్నమాట. అప్పుడే నార అనేది మనకు ఉండదు, మెత్తగా ముక్క కూడా స్మూత్గా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులోకి ఎప్పుడే కానీ చల్లని వాటర్ పోయొద్దండి, గరం నీళ్ళు మాత్రమే పోయాలి. ఎందుకంటే ముక్క అనేది బిసుగపోకుండా బాగుంటుందన్నమాట. చల్లని నీళ్ళు మాత్రం పోయవద్దు. బియ్యానికి ఎసరు కూడా పెట్టడం జరిగింది. మీకు ఇందాక చెప్పినట్టు ఏమేమైతే దినుసులు వేసామో, షాజీరా, బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచీలు, స్టార్స్ అని చెప్పాను కదా, దాల్చిన చెక్క వరకు, జాపత్రి నుంచి జాజికాయ వరకు అవన్నీ ఈ వాటర్లో వేసుకొని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. బాగా మరిగిపెట్టుకొని అవన్నీ దినుసులు వేసుకొని బాగా మరగాలన్నమాట. ఎందుకంటే వాటర్లో అవన్నీ బాగా ఇంకిపోవాలి. అవన్నీ ఇంకిపోయినప్పుడే మనం బియ్యం వేసినప్పుడు అవన్నీ అన్నానికి బాగా అదవుతుంది. అన్నం కూడా తింటుంటే, మనము బిర్యానీ తింటుంటే మనకు మామూలు రైస్ కూడా ఎంతో రుచికరంగా ఉంటుందన్నమాట. ఇక సగం బియ్యం పోషాక మధ్యలో కొత్తిమీర, నెయ్యి అవన్నీ వేసుకోవాలి. అంటే 80% రైస్ వేసాక కొత్తిమీర, నెయ్యి వేసుకోవాలి. చివరి 20% మొత్తం వేశాక పైన మనం అప్పుడు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ వేపుడు, అది వేసుకోవాలి. కొత్తిమీర, నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు ఉంటే కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. నేను జీడిపప్పు కూడా వేశాను, చూస్తున్నారు కదా. ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే ఏదో ఒక దినుసులో ఏదో ఒక విటమిన్ ఉంటుంది, మనం తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది పెద్ద విద్యంగా నాకు తెలిసి, నేను కూడా మొదటిసారి ప్రయత్నం చేశాను. చాలా బాగా చక్కగా కుదిరింది. ఇక డక్కన్ పైన నీళ్ళు పోసి ఇలా బరువుగా పెడితే ఆ ఆవిరికి అనేది చాలా బాగా ఉడుకుతుంది. బిర్యానీ పొల్లుగా, ముక్కలుగా చాలా బాగుంటుంది. నేను చేసిన వంటకం మీకు నచ్చినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం. మిత్రులారా